కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం గ్రామంలో సాలిడ్ మరియు లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్టును ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తన సొంత నియోజకవర్గంలో ఎస్ఎల్ఆర్ఎం ప్రారంభమైంది. ఘన ద్రవ్య వ్యర్థాలను వేరుచేసి వాటి ద్వారా సంపద సృష్టికై శాస్త్రవేత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు ద్వారా చెత్త సేకరిస్తారు. नमस्तो श्री महागणाधिपतये नमः। नमस्तमस्तं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रन्मन्नोतिविश्रीदेवी सर्वमङ्गलाः यजोस्मरणात्मं सां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां श्रीराम भोजो भोजो नमाम्यहं सर्वमङ्गलम्। श्री यजमानस्य गोत्रः यजमानस्य वृत्तिरीत्या उद्योगः మిగిలిన వ్యర్థాలన్నీ పాలిథిన్ కవర్లో వేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం మీ ఇంటికి సరే బండి వచ్చామనంటే కొంచెం నెమ్మదిగా ఫక్రుద్దీన్ రాష్ట్రాల్లో అమలు చేశారు శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిసి ఈ కార్యక్రమం గురించి వివరించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అంటే కృష్ణా జిల్లాలో అంతకుముందు చేసున్నారు. ఈ టర్మ్లో పిఠాపురంలో ప్రారంభిద్దాం, పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిద్దామని సంకల్పించి ఆయనకి పని స్టార్ట్ చేయండి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీదట ఆయన ఇక్కడికి వచ్చి ఇదంతా స్టడీ చేసి ఈ ఫక్రుద్దీన్ పాలెం గ్రామం దీనికి సూటబుల్ గ్రామం అని నిర్ణయించి ఇక్కడ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని సాగ్రిగేట్ చేసి అందులో వచ్చిన ఏదైతే వ్యర్థాలని మనం అనుకుంటామో వాటి కొంత వ్యవసాయానికి ఉపయోగించి ఈ ప్లాస్టిక్ ఇతరత్ర ఉండే మెటీరియల్ని దీని ద్వారా పవర్ జనరేషన్ చేసే యూనిట్లకి దాన్ని పంపించి ఈ గ్రామాన్ని శుభ్రంగా ఉంచటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గ్రామంలో ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వెంటనే పిఠాపురంలో మిగిలిన చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలను అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు. First pilot project we launched today in FK Palam, where 750 families are here and nearly 3 tricycles and 18 people going to be involved in this project. This project is completely different from waste management. Solid and liquid resource management. That means morning 7 to 9 collection and evening 4 to 6 collection. 2 times collection per day, all 365 days non-stop. We are bringing the garbage issue in the essential service. No, not even a single day the collection should not be stopped. Other than that, we are also introducing the first time dung collection also. Buffalo dung or bull dung or goat or whatever the animal dung should not be left out in the residential area and create a lot of public nuisance act. So it's that better we can shift everything day to day, morning and evening. That's the process we are doing.